నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి ఎర్రబెల్లిపై కమలాపూర్ ఎంపీపీ తడుకరాణి ఆగ్రహం. సభలో అవమానించారంటూ రోడ్డుపై బైఠాయింపు, అసభ్య పదాలతో ఫేస్బుక్లో పోస్టులు, బెదిరింపులు, చర్యలకు డిమాండ్. ఎల్బీ నగర్ డ్రైనేజీలో గల్లంతైన మున్సిపల్ కార్మికుడు అనంతయ్య. 3 రోజులైనా కనిపించిన మృతదేహం. చెరువులు, కుంటల్లో గాలింపు ముమ్మరం చేసిన పాలకులు. ఈ నెల 24 నుంచి బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర. కేసీఆర్ పాలన నుండి తెలంగాణ విముక్తే లక్ష్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆశీస్సులతో ప్రారంభం. లాల్ దర్వాజా మహంకాళి ఆలయ వార్షికోత్సవాలతో 18 శక్తిపీఠాలకు బంగారు బోనం, పట్టు వస్త్రాల సమర్పణ. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్వహించిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపీపీ తడుకరాణి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆమె హుజురాబాద్ పరకాలలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారిక సభకు పిలిపించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహిళా ఎంపీపీనైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్బుక్లలో పోస్టులు పెడుతున్నారని ఆవేదనతో ధ్వజమెత్తారు. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపకు గురి చేస్తున్నారని చెప్పింది. వినకపోతే టీఆర్ఎస్ నాయకులు పలువురితో అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టిస్తున్నారని తడుకరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమలాపూర్ ఎంపీపీని నన్ను ఆహ్వానించిండ్రు నేను నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటుంటే నన్ను బయటికి నెట్టించడం జరిగింది. ఒక మహిళను ఇట్లా నెట్టించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వేణు అనే వ్యక్తి శనిగరంలో టీఆర్ఎస్ కార్యకర్త 2-3 రోజుల కానుండి అసభ్యకరంగా నీచంగా ఒక మహిళ మీద ఒక ఎంపీపీ మహిళ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. పోస్టులు పెట్టిండని చెప్పి నేను నా బాధ చెప్పుకుందామని చెప్తే బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. 2-3 రోజుల కానుండి అసలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. అసలు మీకు మీడియా మిత్రులకు చెప్పలేని పదాలు అవి. మీ ఇంట్లో మహిళలను రమ్మని చెప్పండి అని చెప్పి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. ఆధారాలతో సహా నేను వచ్చిన నాకు నా భర్తను చంపివేస్తా అని చెప్పి అంటున్నారు. నా భర్తకు నాకు ప్రాణహాని ఉన్నది. ఇవాళ పొద్దున వేణు అనే వ్యక్తి మా ఇంటి ముంగడికి వచ్చి వీల వేసి బండి ఆపి సైకిల్ చేస్తున్నాడు. ఇది అసలు ఎంతవరకు కరెక్టు? ఇది అసలు ఒక ఎంపీపీనే గింత ఘోరంగా గింత నీచంగా ప్రవర్తిస్తే ఒక సాధారణమైన మహిళకు ఏం రక్షణ ఇస్తున్నది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఒక మహిళ జోలికి వస్తే ఒక మహిళను ఏమైనా అంటే గుట్లు పీకేస్తా అని చెప్పి అన్నాడు. ఇది కరెక్టేనా? ఇది కేసీఆర్ గారు అంటే అబద్ధం చెప్తున్నారా మీరు? ఇప్పుడు నేను మహిళను ఒక బాధ చెప్పుకుందామని స్టేజ్ మీదకి వెళ్తే నన్ను బయటికి నెట్టించిల్లు. ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనీలో 4 రోజుల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేస్తూ గల్లంతైన పారిశుద్ధ కార్మికుడు అనంతయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కార్మికుడు డ్రైనేజీలో గల్లంతై 3 రోజులైనా అధికారులు అతని మృతదేహాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై గల్లంతైన పారిశుద్ధ కార్మికుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి అధికారులను అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని ప్రధాన డ్రైనేజీ పైప్లైన్లు, మ్యాన్హోళ్లను జల్లెడపట్టారు. కుంట్లూరు, పసుమామల చెరువుల్లో బోట్ల ద్వారా గజ ఈతగాళ్లు కార్మికుల మృతదేహం కోసం గాలిస్తున్నారు. లెక్క ప్రకారం ఈ ఫ్లోలో ఎక్కడ ఆగదు అసలు. కనెక్టివిటీ వెహికల్ కే ఉంటుంది, వైర్ ఉంటుంది. పైప్ తోని వాటర్ ప్రెషర్ తో యాక్చువల్ అది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అయిన ఇప్పుడు 2 మ్యాన్ హోల్ మధ్యలో చాక్ అయినవి ఉంటాయి సార్, క్లోజ్ అయినవి ఉంటాయి కదా, అది మనం క్లియర్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఇట్లా రొటేట్ అవుతూ ప్రెషర్ తోని ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. కెమెరా యూజ్ చేస్తే మనకి ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ ఫ్లో ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు కెమెరా మనం పెట్టినా దాంట్లో కనబడదు సార్ మనకు.
దేనిలో ఉన్న మాన్యువల్స్ అన్ని చెక్ లిస్ట్ పెట్టండి, చెక్ లిస్ట్ పెట్టి అన్ని టిక్ పెట్టుకుని అన్ని తెరవగా చెక్ చేసి వస్తే ఏదో ఒక దాంట్లో. పడుతుంది ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 మాన్యువల్లే. ఆ 10 మాన్యువల్ చేయాలా, పెయింట్ ఇచ్చినాం, కంప్లీట్ చేయాలా, సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇది తరోగా చెక్ చేసినాం, ఇక్కడ లేదని ఇంజనీర్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అట్లా ఎవరు 10 మాన్యువల్ వాళ్ళు క్షుణ్ణంగా చేస్తారు. ఇక అదే గిట్లా చూడండి జరగ ఈ తాటి మటల కాడ కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రమోద్ కుమార్ తెలిపారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ చార్మినార్ వద్ద శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుందని, హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. 2023లో బీజేపీ గెలిపే ధ్యేయంగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెబుతూ పలు డిమాండ్లతో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ రోజు అవినీతి ఎందెందు వెతికి చూసినా అవినీతి. ఈరోజు యదా రాజా తదా ఎమ్మెల్యేలు అన్నట్టు యదా రాజా యదా ముఖ్యమంత్రి తదా ఎమ్మెల్యేలందరూ కూడా ఇష్టానుసారంగా ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. గిరిజనుల యొక్క పోడు భూములను లాక్కుంటున్నారు. ఈరోజు భూ కబ్జాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో సుమారు 77 మంది ఈరోజు అవినీతి పరులు. ఈ యొక్క అవినీతి నుంచి అవినీతి రహిత పాలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కావాలా? ఈరోజు పెంచడం వల్ల ఈరోజు సుమారుగా ఈరోజు 3 లక్షల కోట్ల అప్పు తెలంగాణలో ఉన్నది. రాబోయే రోజులలో ఈయన చేసేటటువంటి తుగ్లక్ చర్యల వల్ల ఆయన యొక్క కమిషన్ల కోసం కక్కుర్తుపడి అవినీతికి పాల్పడి ఈరోజు మరింత అప్పులు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల ఎన్నికల నాటికి 5 లక్షల కోట్లకి అప్పు ఎగబాకే ప్రమాదం ఉన్నది. అందుకోసమే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని, కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి తెలంగాణ అనేది, అవినీతి రహిత పాలన తెలంగాణలో కావాలని చెప్పేసి వీటిని తీసుకొని ఈ యొక్క మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర సాగుతున్నది. ఈరోజు మరి భాగ్యలక్ష్మి 24వ తేదీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ప్రారంభమయ్యేటటువంటి పాదయాత్ర ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం.
మధ్యలో ఒకవేళ ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక ఉన్నది, ఎన్నిక వచ్చినట్టయితే అది ఆ సందర్భంలో ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం. ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2023 నాటికి ప్రజలందరూ కోరుకునే విధంగా, యావత్ తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా ఈ యొక్క కుటుంబ పాలన విముక్తి, అవినీతి రహిత పాలన అది బీజేపీతోనే సాధ్యం. కాబట్టి 23లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరూ కూడా కాంక్షిస్తున్నారు. ఈరోజు పాదయాత్రని డిక్లేర్ చేయగానే రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి చాలామంది ఫోన్లు చేసి మేము సైతం మీతోనే మీ పాదయాత్రలో పాల్గొంటాం, మేము సమయం ఇస్తామని చెప్పేసి అనేక మంది వేలాది మంది యువకులు ఈరోజు ఫోన్లు చేసి బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈ యొక్క యాత్ర ఏదైతుందో ఈ యాత్రని పూర్తిగా జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. కనుక ఈ యొక్క పాదయాత్రలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. క్యూ న్యూస్ కార్యాలయంపై వరుసగా చేపడుతున్న పోలీసుల దాడులు, తనిఖీలు, కేసుల నమోదుపై దాని యజమాని తీర్మార్ మల్లన్న హైకోర్టు ఆశ్రయించారు. దర్యాప్తు పేరుతో వేధించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్మార్ మల్లన్న తన పిటిషన్లో పేర్కొన్నారు. సీసీఎస్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని, పీఎస్కు తనను పిలవకుండా పోలీసులను ఆదేశించాలని తీర్మార్ మల్లన్న పిటిషన్లో కోరారు. ఆన్లైన్లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోరిన తీర్మార్ మల్లన్న పిటిషన్పై సోమవారం నాడు హైకోర్టు విచారణ జరపనుంది. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 113వ వార్షికోత్సవంలో భాగంగా భారతదేశంలోని 18 శక్తిపీఠాలకు బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. ఆలయ చైర్మన్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీశైలం గ్రామ దేవతలైన శ్రీ అంకాళమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారం బోనంతో పాటు జోగిని నిశాక్రాంతి తన తలపై బోనం పెట్టుకుని బాజా భజంత్రులతో ఊరేగింపుగా భ్రమరాంబిక అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ఏఈఓ హరిదాస్ లాల్ దర్వాజా ఆలయ కమిటీ సభ్యులకు ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం భ్రమరాంబిక అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించారు. మొట్టమొదటిసారిగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి శుక్రవారం బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని ఆలయ చైర్మన్ కె వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు ఏ బద్రీనాథ్ గౌడ్, సిరారాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి మారుతి యాదవ్, కోశాధికారి జి అరవింద్ కుమార్ గౌడ్, కమిటీ ప్రతినిధులు జి మహేష్ గౌడ్, కె విష్ణు గౌడ్, జె లక్ష్మీనారాయణ గౌడ్, ఏ మాణిక్ ప్రభు గౌడ్, జి కాశీనాథ్ గౌడ్, పి విజయ్ కుమార్, ఏ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆ పదవి చేపట్టిన బసవరాజ్ బొమ్మాయి 29 మంది కొత్త కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆర్థికం, బెంగళూరు డెవలప్మెంట్, కేబినెట్ అఫైర్స్తో పాటు పలు శాఖలను సీఎం బసవరాజు బొమ్మాయి తన వద్దే ఉంచుకున్నారు. కొత్త కేబినెట్లో ఒకే ఒక్క మహిళా నేత శశికళకు హౌస్ అండ్ వక్ఫ్ శాఖను కేటాయించారు.
గతంలో యడ్యూరప్ప కేబినెట్ మంత్రులుగా ఉన్న 23 మందితో పాటు కొత్తగా 6గురికి తాజా కేబినెట్లో చోటు దక్కింది. కేబినెట్లో 5గురు డిప్యూటీ సీఎంలు ఉండవచ్చనే ప్రచారం జరిగినప్పటికీ కొత్త సీఎం బసవరాజు ఆ పదవుల జోలికి వెళ్లకపోవడం ప్రస్తుతానికి విశేషం. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి ప్రమాణ స్వీకారం చేసిన రోజే 29 మంది కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లిన సబ్ కలెక్టర్ ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్కు స్టాకు ఉన్నా లేవని చెప్పిన యజమాని అక్కడి నుంచి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగిన సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి ఎంఆర్పీ ధర కన్నా అధికంగా వసూలు చేసిన సదరు షాపు యజమాని వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వని యజమాని ఆ తర్వాత ఒక్కొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించిన సబ్ కలెక్టర్ 2 షాపులను సీజ్ చేయించిన సబ్ కలెక్టర్ అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్. గత కొద్ది రోజులుగా 40,000కు పైగా నమోదవుతున్న కరోనా కేసులు కాస్త నెమ్మదించాయి. తాజాగా 40,000కు దిగువగా కరోనా కేసులు నమోదం కావడం కాస్త రిలీఫ్ ఇస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 38,628 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఈ రోజు నమోదైన కేసులు నిన్నటి 44,643 కేసుల కంటే దాదాపు 13% తక్కువ. ఇదే సమయంలో గత 24 గంటల్లో భారతదేశం 617 మరణాలను కూడా నివేదించింది. ఇది నిన్నటి 464 సంఖ్యపై ఎక్కువగా నమోదైంది. మొత్తం మరణాల సంఖ్య 4,27,371కి చేరుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంత్రి ఎర్రబెల్లిపై కమలాపూర్ ఎంపీపీ తడుకరాణి ఆగ్రహం. సభలో అవమానించారంటూ రోడ్డుపై బైఠాయింపు, అసభ్య పదాలతో ఫేస్బుక్లో పోస్టులు, బెదిరింపులు, చర్యలకు డిమాండ్. ఎల్బీ నగర్ డ్రైనేజీలో గల్లంతైన మున్సిపల్ కార్మికుడు అనంతయ్య. 3 రోజులైనా కనిపించిన మృతదేహం. చెరువులు, కుంటల్లో గాలింపు ముమ్మరం చేసిన పాలకులు. ఈ నెల 24 నుంచి బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర. కేసీఆర్ పాలన నుండి తెలంగాణ విముక్తే లక్ష్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆశీస్సులతో ప్రారంభం. లాల్ దర్వాజా మహంకాళి ఆలయ వార్షికోత్సవాలతో 18 శక్తిపీఠాలకు బంగారు బోనం, పట్టు వస్త్రాల సమర్పణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.